ఇవన్నీ కూడా ప్రజా పోరాటానికి, ప్రజా ఆగ్రహానికి బలవుతున్న తీరు ఒకసారి చూడొచ్చు. గ్రామాల నుంచి పోరాటం, గ్రామాల నుంచి నేరుగా ప్రజలే పోరాటం చేస్తే ఎట్లుంటుంది అని చెప్పడానికి ఇది ఒక సంకేతం. కేవలం ట్రైలర్ మాత్రమే. ప్రజలే నేరుగా గనక రోడ్ల మీదకి వచ్చి, ప్రజలే గనక నియోజకవర్గాలు, జిల్లాలు లేకపోతే సెక్రటరియేట్కి వస్తే పరిస్థితి మరోలా ఉంటుంది. కానీ ఇంత అంశం కనబడుతుంది కదా. ఈ అంశాలన్నీ ఏంటి? పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి మాకు రేషన్ కార్డులు రావాలి, మాకు ఇండ్లు రావాలి, దాంతోపాటు మాకు కుటుంబ సభ్యులకు సంబంధించి ఉపాధి కల్పించాలి, లేకపోతే ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి సంక్షేమ పథకం కూడా మాకు అందాలి అనేది వాళ్ళ నినాదం. సో మొత్తానికి ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు జరుగుతున్న కొన్ని పరిణామాలను మాత్రం పూర్తి స్థాయిలో మనం అబ్జర్వ్ చేస్తే విచిత్రమైన వాదన తెర మీదకి వస్తుంది. దానికి సంబంధించి కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఏంటి అనేది కూడా చూద్దాం. ఇక్కడ ఒకసారి చూడొచ్చు. కోతలు ఎగవేతపై నిలదీత. యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం మొహర్నగర్లో మంగళవారం జరిగిన గ్రామ సభలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ను నిలదీస్తున్న మహిళలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో కోతల మీద పూర్తి స్థాయిలో ఎగవేత మీద ఇక్కడ ఒక ప్రశ్న మొదలైంది. ఇక సర్కార్పై పోరు, దద్దరిల్లిన ఊరు. గ్రామ సభలలో ప్రజలు సంధించిన ప్రశ్నలు. అర్హులను వదిలేసి కాంగ్రెస్ నాయకులను చెప్పిన వారికి ఎందుకు ఎంపిక చేస్తుర్రు? ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకున్నాక ఇప్పుడు గ్రామ సభలో మళ్ళీ ఎందుకు? ప్రజాపాలనలో రేషన్ కార్డు కోసం ప్రత్యేకంగా తీసుకున్న దరఖాస్తులు ఏమైనాయి? అసలు రేషన్ కార్డు కోసం దరఖాస్తులు ఎప్పుడు తీసుకున్నారు? ఏ లెక్కన ఎంపిక చేసిర్రు? గుంట భూమి, ఆస్తిపాస్తులు లేకున్నా ఈ ప్రభుత్వ పథకాలు మాకెందుకు వర్తించవు? కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలే లబ్ధిదారుల? మాలాంటోళ్ళ గతి ఏం కావాలి? గ్యారంటీలు ఏమైనాయి? పెంచిన పింఛన్లు ఇంకెప్పుడు ఇస్తారు? తులం బంగారం ఏడబోయింది? రైతు భరోసా ఎందుకు ఇస్తలేరు? రుణమాఫీ ఏది? మహాలక్ష్మి పైసలు ఏవి? ఇందిరమ్మ ఇండ్లు ఎవరికి ఇస్తున్నారు? ఉత్తుత్తి సర్వేలు చేసి ఎందుకు మోసం చేస్తున్నారు? ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపుగా 12,000 గ్రామాలకు సంబంధించి అడుగుతున్న ప్రశ్న. ఎగ్జాక్ట్గా రౌండ్ ఫిగర్ చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఈ ఎపిసోడ్లలో వాస్తవ కోణాన్ని తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాలి. దాదాపుగా ఇప్పటి వరకు ఏంటి అంటే తెలంగాణ మొత్తంలో అంటే ఉమ్మడి 10 జిల్లాలు, ఇప్పటి 33 జిల్లాలకు సంబంధించి పూర్తి స్థాయిలో 26.71% మాత్రం పంచాయతీలలో గ్రామ సభలు పూర్తయినాయి. అసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఎన్ని గ్రామాలు ఉన్నాయంటే 12,769 గ్రామాలు ఉన్నాయండి తెలంగాణ రాష్ట్రం మొత్తం. దీంట్లో 3,410 గ్రామాలలో పూర్తి స్థాయిలో పోలీస్ బందోబస్తు మధ్య పూర్తయిపోయినాయి గ్రామ సభలు. ఇక 3,410 గ్రామాలలోనే ఇంత వ్యతిరేకత వస్తే ఇక మిగిలిన గ్రామాల పరిస్థితి ఏంది? దాదాపుగా సుమారుగా 13,000 గ్రామాలు వేసుకుందాం, దాదాపుగా 4,000 వరకు అయిపోయినాయి అనుకుందాం. అంటే ఇంకా దాదాపుగా 9,000 గ్రామాలలో గ్రామ సభలు పెట్టాలి. అంటే 12,769 గ్రామాలలో గ్రామ సభలు పూర్తిగా నిర్వహించాల్సి ఉండగా దీంట్లో కేవలం 3,410 గ్రామాలకు మాత్రమే గ్రామ సభ, అది పోలీస్ బందోబస్తు మధ్య పూర్తయిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో ఎక్కడ చూసినా కూడా ఒకటే అంశం తాండవిస్తుంది, గ్రామ సభలలో పూర్తి స్థాయిలో కూడా అడిగే ప్రశ్నలు అన్నట్టు. సో దీనికి ఎవరు సమాధానం చెప్తారు? అక్కడ ఉండే అధికారులు మాత్రం ఏంది అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి కనబడుతుంది. ఇక దీనితో పాటుగా ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ సర్కార్ను ఎక్కడికక్కడ ఏకిపారేసిన ప్రజలు. రేషన్ కార్డులు, ఇండ్ల లబ్ధిదారుల ఎంపికపై మండిపాటు. అధికారుల అడ్డగింత, ఎమ్మెల్యేలు, నాయకుల నిలదీత. ప్రజాపాలన దరఖాస్తులు ఏమయ్యాయి అంటూ ఫైర్. అర్హుల జాబితాలో తమ పేర్లు లేకపోవడంపై ఆగ్రహం. కాంగ్రెస్ కార్యకర్తలకు ఎట్లా ఇచ్చారని ప్రశ్నల వర్షం. అనేక చోట్ల లబ్ధిదారుల జాబితా రీసర్వే కోసం పట్టు. సమాధానం చెప్పలేక తలపట్టుకున్న అధికారులు. పోలీసుల పహారాలో సభలు ప్రశ్నించే వారిపై జులుం. ఆందోళనతో అర్ధాంతరంగా గ్రామ సభల ముగింపు అంటూ కూడా చూడొచ్చు. ఇక్కడ మరొక ఫోటో చూడొచ్చు. ఇది నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం నర్సాపూర్లో రైతు భరోసాపై ప్రశ్నించిన రైతును బయటకి నెట్టివేస్తున్న పోలీసులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ ఒక ఎపిసోడ్ కనబడ్డది కదా. ఇక దానితో పాటుగా చాలా ఉన్నాయి, ఒకసారి చూద్దాం. గ్రామ సభలు ఉత్తవే, ఒకసారి చూడొచ్చు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు నేను ఏంది టిక్కు కొట్టిన వాళ్ళకే వస్తాయి. నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి వ్యాఖ్యలు వీడియో వైరల్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నిన్న ఇదే రాజేష్ రెడ్డి మాట్లాడిండు. ఆ రాజేష్ రెడ్డి మాట్లాడిన వీడియో కూడా నా దగ్గర ఉన్నది. ఎందుకంటే రాజేష్ రెడ్డి చాలా క్లారిటీగా మాట్లాడిండు. ఏంటి అంటే కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నా అనుచర వర్గానికి, నా కార్యకర్తలకు మాత్రమే సంక్షేమ పథకాలు వస్తాయి తప్ప బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, కమ్యూనిస్టులు, ఇతర పార్టీలకు సంబంధించిన ఏ ఒక్కరికి కూడా మేము ఇవ్వము అంటూ కూడా రాజేష్ రెడ్డి చాలా క్లారిటీగా చెప్పిండండి. ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన విషయం. ఎందుకంటే
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాట్లాడినప్పుడు పూర్తిగా కూడా రాజేష్ రెడ్డి ఏం మాట్లాడిండు అనేది ఇప్పుడు తెలంగాణ ప్రాంత విధులకు కూడా తెలవాలి. ఇగో రైట్, రాజేష్ రెడ్డి ఒకసారి నాగర్ కర్నూలుకు సంబంధించిన ఎమ్మెల్యే అండి ప్రస్తుతం, ఒకసారి వినండి. రైతు కూలీలకు ఇవ్వస్తున్నాయి అవస్తున్నాయి అని చెప్తారు అంతవరకే. కానీ మీరు గట్టిగా ఉండి ఏదైతే లిస్ట్ వాళ్ళ నుంచి వచ్చిందో అది అనౌన్స్ చేయించకండి. ఎందుకంటే నేను అన్ని వదిలిపెట్టి ఈ రోజు నా సుఖాంతమైన జీవితాన్ని వదిలిపెట్టి ఈ రోజు ఇక్కడ నిలబడి మేము 24 గంటలు మీ సేవలో ఉన్నాను. నేనేమంటున్నానంటే రాజేష్ రెడ్డి గారు, మీరు ఒక మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కదా, అసెంబ్లీకి సంబంధించిన వ్యక్తి కదా, మరి మీరు సుఖాంతమైన జీవితం వదిలిపెట్టని నాగర్ కర్నూలు ప్రజలు మీ ఇంటికి వచ్చి ధర్నా చేయలే, మీ ఇంటికి వచ్చి నిరసన వ్యక్తం చేయలే, మీ ఇంటికి వచ్చి మీ బాంచన్ దొర రాండి అని ఎవరు అడగలే. మీరు మీ రాజకీయం మీద ఉన్న ప్యాషన్తో మీరు వచ్చి ఉండాలి, లేదా రాజకీయాలలో అన్నీ నేర్చుకోనన్నా వచ్చి ఉండాలి, లేదా రాజకీయాల్లో ఎమ్మెల్యే కావాలనే లక్ష్యంతో వచ్చి ఉండాలి. ఇది క్లారిటీ, నోట్ దిస్ పాయింట్. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలో తెలవాలి. చెప్పి ఎటువంటి సమస్యలు తీర్చడానికి రేపు పొద్దున రేషన్ కార్డులైనా సరే, ఇండ్లైనా సరే, ఆ గ్రామ కార్యకర్తలు ఆ గ్రామ పెద్దలు కలిసి కూర్చొని డిసైడ్ చేసిన వాళ్ళకి లిస్ట్ ఇప్పిస్తాం, లేకపోతే ఒకరు కూడా రేషన్ కార్డు రాదు. రైట్, అల్టిమేట్గా ఆయన చెప్పేది ఏంది, గ్రామానికి సంబంధించిన పార్టీ కార్యకర్తలు పార్టీ పెద్దలు నిర్ణయించిన వాళ్లకు మాత్రమే రేషన్ కార్డు ఇందిరమ్మ ఇల్లులు వస్తాయి. ఇక లేదు అలా కాకుండా అధికారులు గనక ఆ లిస్టును బయట పెడితే ఏ ఒక్కరికి కూడా రావు అంటూ రాజేష్ రెడ్డి నిర్మోహమాటంగా కుండబద్దలు కొట్టిండండి. దీంట్లో ఎలాంటి డౌటు లేదు. అంటే కేవలం ఇక్కడ ప్రజాస్వామ్యం నడుస్తుందా, భారత రాజ్యాంగం అమల్లో ఉందా, నిజంగా కూడా కేవలం ఏంది ఒక విపక్ష అంటే ఒక కక్షపూరితమైన రాజకీయాలే నడుస్తున్నాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. దీంట్లో పెద్దగా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన కదా, ఇక్కడ కేవలం ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే మేము ఇస్తామంటూ కొత్త ధోరణిని, కొత్త సంస్కృతిని తెలంగాణలో ఒక నదిలా పారించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు నిజానికి సంక్షేమ పథకాలు ఎవరికి ఇవ్వాలండి? ఏ గ్రామంలోనైతే పేదలు ఉంటారో ఆ పేదలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ప్రభుత్వం అంటే ఏంది? ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిందే ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఏం చేయాలి? ఈ రాష్ట్రంలో పేద ప్రజల తలరాతను మార్చేందుకు సంక్షేమ పథకాలు, అదే ఉచితాల పేరుతో ఇచ్చే వాటినన్నింటినీ కూడా ఎవరైతే ఆర్థికంగా లేరో, పేదరికంతో మగ్గుతున్నారో ఆ కుటుంబాలకు లబ్ధి చేరే విధంగా ప్రతి ఒక్కరికి ఉండాలి. కానీ ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి ఆలోచన ధోరణి ఉంది అనేది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మాట్లాడితేనే అర్థమవుతుంది. ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిర్ణయించిన వాళ్ళకే ఇవ్వాలంటే నిజంగా వాళ్ళు ఏమన్నా ఉద్యోగాలు చేస్తున్నారా, లేకపోతే వాళ్ళు ఎంఆర్ఓలా, ఆర్డీఓలా, కలెక్టర్లా, ఏపీడీఓలా, లేకపోతే ఎంపీడీఓలా ఎవరు అనేది పాపం రాజేష్ రెడ్డి చెప్తే బాగుంటుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, మైక్ ఉంది కదా, మేము ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడతాం, లేకపోతే మాకు నచ్చింది మాట్లాడదాం అంటే ఇది ప్రజాస్వామ్యం అన్నా. ఇక్కడ కేవలం పేద మధ్యతరగతి కుటుంబాలకు మాత్రమే ఇవ్వాలి. సంక్షేమ పథకం అనేది ఎవరైతే ఆర్థికంగా లేరో, అది పార్టీలతో సంబంధం లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఓట్లు ఎత్తేనే గెలిచిందంటే అది మూర్ఖత్వమైన ఆలోచన. ఈ ఓటు అనేది అందరూ వేస్తేనే గెలుస్తారు. అది కేసీఆర్ మీద కోపమా, లేకపోతే బండి సంజయ్ మీద ఇష్టమా, లేకపోతే రేవంత్ రెడ్డి మీద ప్రేమనా, లేకపోతే ప్రధాని నరేంద్ర మోడీ మీద ఇష్టమా, లేకపోతే కేసీఆర్ కుటుంబం మీద ఇష్టమా, ఏదో ఒకటి ఒక వ్యక్తి మీద డిపెండ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇతరత్ర ఉండొచ్చు. ఏదో ఒక కారణం చేత మాత్రమే అధికారంలోకి వస్తావు. అంతకు మించి మొత్తం మాదే రాజ్యం మేమే వాదిస్తామంటే ఇదే సంస్కృతిని కనుక రేపు 2028లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే ఇస్తామంటే అది ఏడికి దారి తీస్తుంది? ఒకసారి ఆలోచించండి. ఇక రెండో అంశం ఏంటంటే, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా జరగాల్సిన పరిస్థితి, జరగబోయే పరిస్థితి ఏంటంటే, ఇక్కడ పార్టీల గురించో పార్టీ కార్యకర్తల గురించో కాదు, పేదలు మధ్యతరగతి కుటుంబాల గురించి ఆలోచించాల్సింది పోయి ఇగో ఇట్లా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎమ్మెల్యే వైరల్ అయిన వీడియో ఇది. ఇక ఎమ్మెల్యేలకు తప్పని నిరసన సెగ. ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని నిలదీసిన జనం. మధ్యలో సభ నుంచి వెళ్ళిపోయిన ఎమ్మెల్యే. సొంతూళ్లలో ఎమ్మెల్యే మురళీనాథ్పై ఫైర్. జాబితాలో అనర్హులపై సోమలతండ ఆగ్రహం. కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వపల్లిపై ప్రశ్నల వర్షం. రుణమాఫీ, రైతు భరోసాపై 2 చోట్ల నిలదీత. లీస్ట్లో ఉన్నా వచ్చినట్టు కాదు. 100 పేర్లలో ఒకరి పేరు పోతే పోవచ్చు. గ్రామాలలో ఆర్ఐ నిర్లక్ష్యపు సమాధానం. ఎక్కువ మాట్లాడితే లోపలేస్తాం. రంగారెడ్డి జిల్లా గ్రామంలో ఓ ఎస్ఐ బెదిరింపులు. ప్రశ్నించిన యువకుడితో దోస్తురు ప్రవర్తన. వీడియో తీస్తున్న విలేకరు మీద దాడికి యత్నం. అంటే నేనేమంటున్నానంటే, నిన్న మా ఈటల రాజేందర్ వార్త ఏమన్నా వచ్చిందా? ఈటల రాజేందర్ నిన్న ఒక పని చేసాడు. ఈటల రాజేందర్ నిన్న